హలో స్టూడెంట్స్, మన టార్గెట్ 100 సిరీస్లో భాగంగా ఈ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, స్పెసిఫిక్గా ప్రిలిమ్స్ లెవెల్లో బిట్స్ లెవెల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మహాత్మా జ్యోతిబా పూలే గారి 200 బర్త్ యానివర్సరీ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెలబ్రేట్ కూడా చేసింది. సో ఇక్కడ జ్యోతిబా పూలే గారి గురించి చూసుకున్నట్టయితే చాలాసార్లు చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కంటిన్యూస్గా వస్తున్నటువంటి టాపిక్ అండ్ దీని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈయన తీసుకొచ్చినటువంటి మేజర్ సోషల్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి చూసుకుంటే, ఈయన ఫస్ట్ గర్ల్స్ స్కూల్ 1848లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు దళిత్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈయన స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే నైట్ స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈయన యూనివర్సల్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కోసం చాలా కృషి చేశారు ఎడ్యుకేషన్కి సంబంధించి. రెండోది ఉమెన్స్ ఎంపవర్మెంట్కి చూసినట్టయితే ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు ఉమెన్ విడో రీమ్యారేజ్ ఉంటుంది కదా, వీటిని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ యాంటీ ఇన్ఫాంటిసైడ్ ప్రమోషన్స్ కూడా చేశారు ఈయన. దాంతోపాటు ఉమెన్కి సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలని చెప్పేసి ఆయన చాలా కృషి చేశారు. అదే కాకుండా క్యాస్ట్ రిఫార్మ్స్కి ఈయన చాలా ఫేమస్ అనమాట మహారాష్ట్రలో మనం చూసుకున్నట్టయితే. సో ఫస్ట్ బ్రాహ్మణికల్ డామినెన్స్కి ఈయన క్రిటిక్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు అన్టచబిలిటీకి ఎగ్నెస్ట్గా. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈయన నాన్ బ్రాహ్మిన్ ప్రీస్ట్ని కూడా ట్రైన్ చేశారనమాట. ఈక్వాలిటీ, రేషనలిజం అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ప్రమోట్ చేశారు. ఈయన ఫౌండ్ చేసినటువంటి సంస్థ ఏంటంటే సత్యశోధక్ సమాజ్. 1873లో సత్యశోధక్ సమాజ్ 1873లో సత్యశోధక్ సమాజ్ని ఈయన ఫౌండ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూసుకుంటే అగ్రికల్చర్కి కూడా డాన్స్, బండ్స్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, అగ్రేరియన్ రిఫార్మ్స్ గురించి ఈయన కృషి చేశారు. అండ్ ఇంకా ఈయన లిటరరీ కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే గులాంగిరి అని చెప్పేసి ఒక బుక్ రాశారనమాట. ఈయన క్యాస్ట్ని స్లేవరీతో కంపేర్ చేశారు. అండ్ ఇంకోటి ఈయనకి షత్ కార్యశ అసూద్ అనేటటువంటి ఇంకొక లిటరరీ వర్క్ కూడా రాశారు. ఇది ఫార్మర్స్ యొక్క ప్లైట్ గురించి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్ అనేటటువంటి పుస్తకంలో యూనివర్సల్ హ్యూమనిజం గురించి, హ్యూమానిటీ ఎలా ఉండాలి అనే విషయం మీద చెప్పడం జరిగింది. ఇంకోటి సత్సార్ అనేటటువంటి బుక్ రాయడం జరిగింది. అండ్ ఇందులో రిలీజియస్ ఫ్రీడమ్ని ఎలా కాపాడుకోవాలని చెప్పారు. ఇంకా మానవ్ మహమ్మద్ అనేటటువంటి ఒక బుక్ రాశారనమాట. ఇది ప్రొఫెట్ మహమ్మద్ గారి గురించి సంబంధించినటువంటి బుక్. ఇది ఈయన మేజర్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్. ఇంకా ఈయన కాంట్రిబ్యూషన్స్ మనం చూసుకున్నట్టయితే కీ వర్క్స్ వచ్చేటప్పటికి తృతీయ రత్న అని చెప్పేసి ఒక బుక్ రాశారనమాట. క్యాస్ట్ అప్రెషన్ గురించి ఈ బుక్ చెప్తుంది. పౌడా అనేటటువంటి ఇంకో బుక్ రాయడం జరిగింది. అండ్ దాని తర్వాత తుత్యాచార్య భాషణ అనేటువంటి బుక్స్ రాయడం జరిగింది. ఈయన అసోసియేట్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ సత్యశోధక్ సమాజ్, దీనబంధు న్యూస్ పేపర్. అండ్ దాని తర్వాత ఛత్రపతి సాహు మహారాజ్ గారు కూడా ఈయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి లీడర్స్ని ఈయన ఇన్స్పైర్ చేయడం జరిగింది అనమాట. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రివల్యూషన్ అని పిలుస్తారు. అండ్ ఇంకా ఫస్ట్ టైం అప్రెస్డ్ క్లాసెస్ కి దళిత్ అనే పదం ఉంది చూసారా, ఆ పదం వాడినటువంటి లీడర్ ఈయన. ఈయన వైఫ్ వచ్చేటప్పటికి సావిత్రిబాయి పూలే గారు. ఈవిడ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం చాలా కృషి చేశారు. అయితే మీరు కామెంట్ సెక్షన్ లో జ్యోతిబా పూలే గారికి మహాత్మా అనేటటువంటి బిరుదు ఇచ్చింది ఎవరు అనేది చెప్పండి. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి విచ్ కంట్రీ డెవలప్డ్ ఐరన్ డోమ్ సిస్టమ్? యునైటెడ్ స్టేట్సా, రష్యానా, ఇజ్రాయిలా, చైనానా? ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ డెవలప్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. మీరు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. రెండు క్వశ్చన్స్ ఏంటి అది? మహాత్మా జ్యోతిబా పూలే గారికి మహాత్మా అని ఇచ్చినటువంటిది ఎవరు? అండ్ దాంతో పాటుగా ఐరన్ డోమ్ సిస్టమ్ ఏ కంట్రీకి సంబంధించింది? కెన్ కోర్ట్స్ ఆర్డర్ రీకౌంటింగ్ ఆఫ్ ద ఓట్స్? కోర్ట్స్ అసలు ఓట్స్ యొక్క రీకౌంటింగ్ ఆర్డర్ చేయొచ్చా లేదా అనే విషయం మీద డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టైం సుప్రీం కోర్టు ఈవీఎం ఓట్స్ని రీకౌంటింగ్ చేసింది అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించింది ఇది. అసలు కోర్ట్స్ ఈ ఓట్స్ని రీకౌంట్ చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. లీగల్గా చూసుకున్నట్టయితే పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ, హైకోర్టు అండ్ దాంతోపాటు లోకల్ బాడీస్ అనుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అథారిటీ ఉంటుంది అనమాట ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డీల్ చేయడానికి. అండ్ ఎవరు ఫైల్ చేయొచ్చు? ఓన్లీ క్యాండిడేట్ కానీ, ఎలక్టర్ కానీ ఈ ఓట్స్ విషయంలో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ టైం లిమిట్ వచ్చినప్పటికీ 45 days ఆఫ్ ద ఎలక్షన్ వరకు ఉంటుంది. అండ్ పిటిషన్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలని చూసుకుంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు నేమ్స్, డేట్స్, లొకేషన్స్ ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి వీటిని క్వాసీ జ్యుడిషియల్ కేసెస్గా ట్రీట్ చేస్తారు. అండ్ ఇంకొకటి లీగల్ బేస్ వచ్చేటప్పటికి దీనికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దాంతోపాటు స్టేట్ పార్లమెంట్ పంచాయత్ రాజ్ యాక్ట్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక ఎలక్షన్ని ఇన్వాలిడేట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ ఏంటి? ఫస్ట్ గ్రౌండ్ బ్రైబరీ కానీ, అండు ఇన్ఫ్లుయెన్స్ కానీ జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయగలగాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి క్యాండిడేట్ డిస్క్వాలిఫైడ్ అయినా అయి ఉండాలి, లేదా అన్క్వాలిఫైడ్ అయినా అయి ఉండాలి, లేదా నామినేషన్ కానీ, ఓట్ యాక్సెప్టెన్స్ కానీ ఇంప్రాపర్గా జరిగి ఉండాలి, ఆర్ ఎలక్షన్ లాస్ని వైలేట్ చేయాలి. సో ఈ 4 కేసెస్లో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాలిడేట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇలా కౌంట్ చేసిన తర్వాత కొత్త విన్నర్ని అనౌన్స్ చేయొచ్చా? సో ఈ క్వశ్చన్ చాలా రేర్. కానీ ఒకవేళ పిటిషనర్ మెజారిటీ ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అతనికి వచ్చినట్టు ప్రూవ్ చేసినట్టయితే
అండ్ దాంతోపాటు ఎవరైతే గెలిచారో వాళ్ళు కరెక్ట్ ప్రాక్టీసెస్ ద్వారా విన్ అయ్యారని ప్రూవ్ చేసినట్టయితే వీళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయొచ్చు. కాకపోతే దీనికి సాలిడ్ అండ్ క్వాంటిఫైబుల్ ఎవిడెన్స్ అనేది కావాలి. నెక్స్ట్ ఇప్పుడు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్లూయిడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కమర్షియల్ స్కేల్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్లూయిడ్ ఒక ప్రొడక్షన్ చేపడుతున్నారనమాట. ఎక్కడ? పానీపట్ రిఫైనరీలో. సో అసలు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో ఇది బయోజెట్ ఫ్యూయల్. ఇది సస్టైనబుల్ ఫీడ్ స్టాక్స్ నుంచి తయారు చేయబడుతుంది. నార్మల్గా ఏటీఎఫ్ అంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అని చెప్పేసి. సో కెమికల్గా చూసుకుంటే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఏటీఎఫ్ ఫ్యూయల్తో ఈక్వల్గానే ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, దానికి కూడా కంపాటబుల్గా ఉంటుంది. ఇది రెన్యూబుల్ సోర్సెస్ నుంచి తయారు చేయబడుతుంది అనమాట. ఏమేమి సోర్సెస్? రెన్యూబుల్ సోర్సెస్ అంటే వేస్ట్ ఆయిల్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, అగ్రికల్చర్ రెసిడ్యూస్ కానివ్వండి, నాన్ ఫుడ్ క్రాప్స్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ సింథటిక్ మెథడ్స్ లైక్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ద్వారా. సో ఇవన్నీ ప్రొడక్షన్ సోర్సెస్గా ఉన్నాయి ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్కి. నెక్స్ట్ బయో యాక్టివ్ పెప్టైడ్స్. రీసెంట్గా ఏమైందంటే ఐసాట్ గౌహతి వాళ్ళు ఒక స్టడీ చేశారనమాట. ఈ స్టడీలో ఇండియన్ డైట్లో ఈ బయో యాక్టివ్ పెప్టైడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయో యాక్టివ్ పెప్టైడ్స్ అంటే ఏంటి? ఇవి ఒక షార్ట్ ప్రోటీన్ చైన్స్. ఇవి ఫెర్మెంటేషన్ జరిగేటటువంటి ప్రాసెస్లో ఫామ్ అవుతాయి అన్నమాట. పెరుగులో కానివ్వండి, ఇడ్లీ, కిమ్చి, మీసో, నాటో, ఫర్మెంటెడ్ ఫిష్, సో ఫెర్మెంట్ అయిపోయిన ఫుడ్స్ ఉంటాయి కదా, వీటిలో ఫామ్ అయ్యే ఈ బయో యాక్టివ్ పెప్టైడ్స్. సో ఇవి చాలా యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, దాంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా బెటర్ అవుతుంది అనమాట. అవే బయో యాక్టివ్ పెప్టైడ్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఫస్ట్ టైం ఇండియాలో పీపీపీ మోడల్లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేయడం జరిగింది. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇండియాలో ఫస్ట్ టైం ఇది పీపీపీ మోడల్లో తయారు చేశాము. అది కూడా ఇన్స్పేస్ యొక్క పార్ట్నర్షిప్తో. దీన్ని లీడ్ చేసింది పిక్సెల్ స్పేస్ వాళ్ళు అనమాట. సో అసలు ఏంటిది? మొత్తం 12 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని డిప్లాయ్ చేశారు. సో దీన్ని బిల్డ్ చేసింది, ఆపరేట్ చేసింది ప్రైవేట్ సెక్టర్ కంపెనీ. అండ్ దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇండిజినియస్గా హై రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీస్ వచ్చేటప్పటికి పిక్సెల్ స్పేస్ ఇండియా లీడ్ పార్ట్నర్. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి దీని కింద. కంపెనీస్ ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఇది 12 శాటిలైట్స్ ఉన్నాయి ఎర్త్ అబ్జర్వేషన్కి, అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏఐటిఐజిఏ జాయింట్ కమిటీ. ఏఐటిఐజిఏ అంటే ఏంటి? ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ వాళ్ళ జాయింట్ కమిటీ అనమాట. 10th మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీలో ఈ 10th మీటింగ్ అనేది జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఏఐటిజిఏ అగ్రిమెంట్ ఉంది కదా, దాన్ని స్ట్రెంథెన్ చేసేటటువంటి కమిటీ. అండ్ దాంతో పాటుగా ట్రేడ్ ఫెసిలిటేషన్, యాక్సెసిబిలిటీ, ఎఫెక్టివ్నెస్ అనేది స్ట్రెంథెన్ చేస్తుంది. ఒక్కసారి ఏఐటిఐజిఏ గురించి చూద్దాము. ఫస్ట్ టైం దీన్ని 2009లో సైన్ చేశారు. జాన్ 2010 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది అనమాట. ఇండియాకి ఫస్ట్ ఎఫ్టీఏ ఇలా ఒక రీజనల్ బ్లాక్తో చేసుకున్నది. టారిఫ్స్ ఎలిమినేట్ చేస్తుంది, దాంతోపాటు మార్కెట్ యాక్సెస్ పెంచుతుంది, ఇంకా ట్రేడ్ ప్రొసీజర్స్ సింప్లిఫై చేస్తుంది, అండ్ రీజనల్ వాల్యూ చైన్స్ స్ట్రెంథెన్ చేస్తుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఐ పవర్డ్ సభా సార్. సో ఈ సభా సార్ అంటే ఏంటిది? మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామ సభాస్ ఉంటాయి కదా, ఈ గ్రామ సభాస్ మీటింగ్ జరుగుతాయి కదా, ఆ మీటింగ్స్ని ట్రాన్స్క్రైబ్ చేయడం, సమ్మరైజ్ చేయడం ఈ ఏఐ బేస్డ్ టూల్ యొక్క మెయిన్ ఎజెండా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడియో, వీడియో ఉంటుంది కదా, గ్రామ సభలో జరిగినటువంటి మాటలు కానివ్వండి, వీడియో రికార్డింగ్స్ కానివ్వండి, వాటిని మినిట్స్ లాగా ఇది ప్లేస్ చేస్తుంది అనమాట. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది ఈ గ్రామ్ స్వరాజ్ అనేటటువంటి లాగిన్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ డెవలప్ చేసింది. అండ్ భాషిని ప్లాట్ఫామ్ మీద దీన్ని బిల్డ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం భాషిని అంటే ఏంటి చూద్దాము. భాషిని అంటే ఏంటి? నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. ఇది 2022లో లాంచ్ చేయడం జరిగింది. రియల్ టైమ్ 13 ఇండియన్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఈ భాషిని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, తమిళ్, తెలుగు ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ బికమ్ ఫస్ట్ ఎస్ఎఫ్బి టు గెట్ యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఉంది కదా, ఫస్ట్ టైం యూనివర్సల్ బ్యాంక్, ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది మారిందనమాట. ఒక్కసారి యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ ఎవరు ఇస్తారు అంటే ఆర్బీఐ ఇస్తుంది. సో ఫుల్ స్కేల్ కమర్షియల్ బ్యాంక్ లెక్క అనమాట ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేం చేయొచ్చు యూనివర్సల్ బ్యాంక్? అన్ని రకాల డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు అన్ని సెగ్మెంట్స్కి మనకి లెండింగ్ ఇవ్వచ్చు అనమాట. కార్పొరేట్కి ఇవ్వచ్చు, రీటైల్కి ఇవ్వచ్చు, ఎంఎస్ఎంఈకి ఇవ్వచ్చు ఎక్సెట్రా. అండ్ దాంతోపాటు ఫారెన్ ఎక్స్చేంజ్, డెరివేటివ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇవన్నీ యూనివర్సల్ బ్యాంక్స్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలంటే దానికి ఏం ఎలిజిబిలిటీ కావాలి? సో ఫస్ట్ వచ్చేటప్పటికి షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ ఒక 5 years ఉండాలి. దాంతో పాటు ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెట్ వర్త్ more than 1000 crores ఉండాలి. అండ్ లాస్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్గా ఈ బ్యాంకు ప్రాఫిటబుల్గా ఉండాలి. అండ్ దాంతో పాటు ఈ ఎసెట్ ఎన్పిఎస్ ఉంటాయి కదా, less than 3%, అండ్ నెట్ ఎన్పిఎస్ వచ్చేటప్పటికి less than 1%. గ్రాస్ ఎన్పిఎస్ less than 3%, అండ్ నెట్ ఎన్పిఎస్ less than 1% ఉండాలి. అండ్ దాంతో పాటు ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రమోటర్ చేంజ్ అవ్వకూడదు అనమాట. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ ఎస్ఎఫ్బి అనేది యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలి అంటే.
సో ఒక్కసారి మనం ఎస్ఎఫ్బీస్ అండ్ యూనివర్సల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ చూద్దాము. ఒకసారి డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, స్పెసిఫిక్గా రూరల్ ఏరియాస్ అనుకోండి, ఏమైనా అలాంటి ఏరియాస్కి ఫినాన్స్ ఇవ్వడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి, ఫుల్ స్కేల్ కమర్షియల్ బ్యాంక్. రెండోది ఆబ్జెక్టివ్ వచ్చినప్పటికీ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం, ఇది బ్రాడ్ బేస్డ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్ కోసం అనమాట. అంటే ఏంటంటే బ్రాడ్గా అన్ని ఫినాన్షియల్ సర్వీసెస్ని కవర్ చేస్తుంది కదా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చిన్న చిన్న ఏరియాస్లోకి వెళ్ళేసి అక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తుంది. రెండో మేజర్ థింగ్, మినిమం పెయిడప్ క్యాపిటల్ ఎస్ఎఫ్బీకి 2200 crore ఉంటే సరిపోతుంది, అదే యూనివర్సల్ బ్యాంక్కి 500 crore రూపీస్ దాకా ఉండాలి. అండ్ ఇంకోటి ఏరియా ఆఫ్ ఆపరేషన్ చూసుకుంటే రూరల్ అండ్ సెమీ రూరల్ ఏరియాస్ 25% బ్రాంచెస్ వచ్చినప్పటికీ కంపల్సరీగా అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్లో ఉండాలి. యూనివర్సల్ బ్యాంక్లో నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ కూడా బ్రాంచెస్ ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి యాక్టివిటీస్ చూసుకుంటే డిపాజిట్స్ ఇస్తారు, మైక్రో లోన్స్ స్మాల్ బిజినెసెస్కి అండ్ ప్రయారిటీ సెక్టర్స్కి లెండింగ్ ఇస్తారు. వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్లో రీటైల్, కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫారెక్స్ అన్నిటికీ క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పిఎస్ఎల్ వచ్చినప్పటికీ 60% ఉంటుంది అనమాట రిక్వైర్మెంట్, వీళ్ళకి 40% ఉంటుంది. అండ్ ఫారెన్ బ్రాంచెస్ అనేది ఇనిషియల్గా ఎస్ఎఫ్బీస్లో పర్మిషన్ ఉండదు. అండ్ ఇక్కడ మనకి యూనివర్సల్ బ్యాంక్లో ఆర్బీఐ అప్రూవల్ పట్టేసి ఫారెన్ బ్రాంచెస్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇందాక మనం చెప్పాం కదా, ఈ పారామీటర్స్ కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్ కింద వెళ్తారని. సో ఎస్ఎఫ్బీ యూనివర్సల్ బ్యాంక్ అవుతుంది. అండ్ ఇది ఆల్రెడీ యూనివర్సల్ బ్యాంకే కాబట్టి ఇట్స్ నాట్ థింగ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏయుఎస్ఎఫ్బి, ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి, ఈక్విటీస్ ఎస్ఎఫ్బి. సో ఇవన్నీ మనకి యూనివర్సల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ యూనివర్సల్ బ్యాంక్స్. సో ఇది మేజర్ డిఫరెన్సెస్ అనమాట ఎస్ఎఫ్బి అండ్ దాంతో పాటుగా యూనివర్సల్ బ్యాంక్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్క్టిక్ రైన్డీర్. రీసెంట్గా క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్క్టిక్ రైన్డీర్ ఉంది కదా, సో దానికి థ్రెట్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఒకసారి ఆర్క్టిక్ రైన్డీర్ ఏమంటారంటే ర్యాంగిఫర్ టారెండస్ అంటారు అనమాట. సో బేసిక్గా కోల్డ్ చల్లటి వాతావరణాలకి అడాప్ట్ అయినటువంటి ఒక యానిమల్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్స్ డియర్ స్పీసెస్లో ఫీమేల్స్ కూడా యాంట్లర్స్ అంటారు, వీటిని యాంట్లర్స్ అంటారు అనమాట. డియర్ స్పీసెస్లో ఫీమేల్స్ కూడా యాంట్లర్స్ ఉన్నటువంటి ఒకే ఒక డియర్ ఇది ఆర్క్టిక్ రైన్డీర్. సో దాదాపు 1.4 meters వరకు పెరుగుతాయి. ఒక్కసారి మనం అడాప్టేషన్స్ చూసుకున్నట్టయితే వీటికి హాలో హెయిర్స్ ఉంటాయి అనమాట, సో దట్ ఎయిర్ ట్రాప్ అవుతుంది లోపల బాడీ ఇన్సులేటింగ్గా ఉండడానికి. ఇంకొకటి వార్మ్ ఇన్కమింగ్ ఎయిర్ వయా స్పెషలైజ్డ్ నోసెస్. మనకి ఇవి బాడీ అడాప్టేషన్స్లో అంటే చల్లటి క్లైమేట్లో అడాప్టేషన్స్కి చూసుకున్నప్పుడు వాటిలో ఉంటాయన్నమాట. ఈ స్పెషలైజ్డ్ నోసెస్ ద్వారా ఎయిర్ ఏదైతే తీసుకుంటున్నారో అది వార్మ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫేషియల్ హెయిర్ ఉంటుంది అనమాట వింటర్ టైంలో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇవన్నీ కోల్డ్ క్లైమేట్ యొక్క అడాప్టేషన్స్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎక్కువగా తండ్రా అండ్ బోరియల్ ఫారెస్ట్ ఆఫ్ నార్త్ అమెరికాలో మనం చూడొచ్చు. అండ్ ఈ ప్లాంట్ డైవర్సిటీని కూడా కంట్రోల్ చేస్తాయి, ఎందుకంటే ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతూ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్. ఆర్క్టిక్ మొత్తం కరిగిపోవడం వల్ల వాటికి ఫుడ్ సరిగ్గా దొరకపోవడము, మైగ్రేట్ అవ్వడం, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ ఎక్సెట్రా, ఐయుసిఎన్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చి ఇది వనరబుల్గా ఉంది. ఓకే, సో ఇది ఆర్క్టిక్ రేర్ డీర్. ఓకే, నెక్స్ట్ సర్వోత్తమ్ యుద్ధ్ సేవా మెడల్. రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సర్వోత్తమ్ యుద్ధ్ సేవా మెడల్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ సర్వోత్తమ్ యుద్ధ్ సేవా మెడల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ వార్ టైమ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్ ఇది. ఇది స్పెసిఫిక్గా ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినటువంటి హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ మెడల్ని ఇచ్చారనమాట. ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ టు ద ఆల్ ర్యాంక్స్ ఇన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ, ఆక్సిలరీ అండ్ రిజర్వ్ ఫోర్సెస్. అండ్ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, నర్సింగ్ సర్వీసెస్ పర్సనల్ కూడా దీనికి ఎలిజిబుల్గా ఉంటారనమాట. ఇది పోస్ట్ మార్టస్గా కూడా అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక కీ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైనా యూపీఎస్సీలో కానీ ఏదైనా ఈ ఫ్యాక్ట్ని అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. ఏంటి అంటే 2025 కన్నా ముందు 3 సార్లు మాత్రమే ఈ అవార్డుని ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎంత రేర్గా ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు, ఎంత ఎక్సెప్షనల్గా సర్వీస్ ఉంటే ఇలాంటి అవార్డ్స్ ఇస్తారో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ ఇండియా అండ్ రైల్వేస్ ఇనిషియేటివ్. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ టైం రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసింది రైల్వే ట్రాక్స్కి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, సో వీటి మధ్యలో ఉన్న స్పేస్ ఉంటుంది కదా, ఈ స్పేస్లో రిమూవబుల్ సోలార్ని ఇన్స్టాల్ చేయడం చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం బెనారస్ లోకోమోటివ్ వర్క్స్లో వారణాసి దగ్గర ఇన్స్టాలేషన్ చేశారు. సో దాదాపు 70 meters సోలార్ అరే 28 panels ఉన్నాయన్నమాట. ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్రీన్ అండ్ సస్టైనబుల్ రెయిన్ ట్రాన్స్పోర్ట్ కోసం అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్, అది కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ చేయడం. నెక్స్ట్ గోల్డెన్ డోమ్ మిసైల్ సిస్టమ్. ఇందాక మీరు ఒకసారి కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం ముందు ఒకటి అడిగాం క్వశ్చన్, ఐరన్ డోమ్ మిసైల్ సిస్టమ్ ఎవరు డెవలప్ చేశారు అని. సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, మీరు అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం గోల్డెన్ డోమ్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది యుఎస్ ప్రెసిడెంట్ అన్వీల్ చేసినటువంటి ప్రాజెక్ట్ అనమాట, గోల్డెన్ డోమ్ మిసైల్ సిస్టమ్. దాదాపు $175 billion వర్త్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ మిసైల్
ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ ఉంది కదా, సో దాన్ని కన్నా కొంచెం టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అనమాట ఇవన్నీ మనం చూసుకుంటే. సో దీని ఎయిమ్ ఏంటి అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, ఈ మిసైల్స్ నుంచి వచ్చినటువంటి థ్రెట్స్ ఉంటాయి కదా వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. స్పేస్, ల్యాండ్ అండ్ సెన్సర్ నెట్వర్క్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, ఇంటిగ్రేట్ చేసి. సో ఒక్కసారి మొత్తం లేయర్ చూద్దాం. ఫస్ట్ స్పేస్ బేస్డ్ ఇంటర్సెప్ట్ లేయర్ ఉంటుంది దీనికి. సో ఏంటి అంటే శాటిలైట్స్ చాలా ఉంటాయి కదా పైన, అవి డిటెక్ట్ చేయడం అండ్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ బేస్డ్ ఇంటర్సెప్ట్ లేయర్లో. రెండోది ఎన్హాన్స్డ్ గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే కాలిఫోర్నియా కానీ అలాస్కాలో కానీ ఒక గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఉంటాయి దేనికి, మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయడానికి. సో అవి ఆ మిసైల్స్ని మిడ్ ఫ్లైట్లోనే ఆపేస్తాయి అనమాట. నెక్స్ట్ 5 అడిషనల్ లాంచ్ సైట్స్, స్పెసిఫిక్గా 3 మెయిన్లాండ్ యూఎస్లో ఉంటాయి, 2 హవాయ్ అండ్ అలాస్కాలో ఉంటాయి అనమాట. స్పేస్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ కానీ ఇంటర్సెప్షన్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లిమిటెడ్ ఏరియా డిఫెన్స్ లేయర్. బేసిక్గా కీ పాపులేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే చాలా మంది పాపులేషన్ ఉంటారో అక్కడ రేడార్స్ కానీ పేట్రోల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఆ పాపులేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇవి 4 మేజర్ లేయర్స్ ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ సిస్టమ్కి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూపీఎస్సీ 100 years అయిందనమాట. యూపీఎస్సీని ఎస్టాబ్లిష్ చేసి 100 years ఆఫ్ మెరిట్ ఆఫ్ అండ్ పబ్లిక్ సర్వీస్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు? 1 October 1926 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి మెరిటోక్రసీ అండ్ దాంతోపాటు గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఫేర్నెస్ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి చూస్తే 1854 మధ్యలో ప్యాటర్నైజ్ సిస్టమ్ ఉండేది, ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింట్మెంట్ చేసేది. ఆ తర్వాత 1854లో మెకాలే రిఫార్మ్స్ వచ్చాయన్నమాట. సో ఐసీఎస్ ఎగ్జామ్ అనేటువంటి ఒక ఎగ్జామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిఫార్మ్స్ కింద. ఆ తర్వాత 1922లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి, అలహాబాద్ అండ్ ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరో తెలుసా? ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేప్పటికి సర్ రాస్ బార్కర్. అండ్ ఇంకొకటి 1937లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఫామ్ అయినాయి అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆ తర్వాత 1950లో యూపీఎస్సీని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఇది హిస్టారికల్ మైల్ స్టోన్స్ యూపీఎస్సీకి. నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ పాపులేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2025 సర్వేలో సుందర్బన్స్లో ఒక సర్వే చేశారనమాట సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ గురించి. పాపులేషన్ పెరిగింది అని చెప్పడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీన్ని క్రొకడైలస్ ఫోరస్ అంటారు. ఇట్ ఇస్ ద లార్జెస్ట్ లివింగ్ రెప్టైల్. దీని హ్యాబిటాట్ వచ్చేటప్పటికి మ్యాంగ్రూవ్స్ అండ్ దాంతోపాటు స్వాంప్స్, రివర్స్గా ఉంది. అండ్ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఒరిస్సాలో అండ్ దాంతోపాటు సుందర్బన్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్, సైట్స్ అపెండిక్స్ 1 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని అదర్ క్రోకోడైల్స్ ఏమేమి ఉంటాయి ఇండియాలో అంటే గైహల్స్, అవి క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంటాయి. ముగ్గర్ క్రోకోడైల్ ఈజ్ వనరబుల్ క్రోకోడైల్ అని వనరబుల్స్లో ఉంటుంది. నెక్స్ట్ అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్. సో అసలు ఈ అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్ రీసెంట్గా టెస్ట్ ఫైరింగ్ అనేది చేశారు, సక్సెస్ఫుల్ అయింది. సో ఇక్కడ ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. దీన్ని డెవలప్ చేసింది DRDO. దీని యొక్క రేంజ్ వచ్చి 5000 నుంచి 5500 కిలోమీటర్స్ ఉంది అండ్ అప్ టు 7500 కిలోమీటర్స్ అండర్ డెవలప్మెంట్ అనమాట. దీని పేలోడ్ 1.5 tons విచ్ ఇస్ ఆల్సో న్యూక్లియర్ క్యాపబుల్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ దీనికి 3 stage సాలిడ్ ప్రొపల్షన్ ఉంటుంది. MIRV టెక్నాలజీ ఉంటాయన్నమాట. అంటే మల్టిపుల్ వార్ హెడ్స్ ఉండడం వల్ల ఒకేసారి డిఫరెంట్ లొకేషన్స్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది మల్టిపుల్ టార్గెట్స్ మీద. అండ్ ఫస్ట్ టైం 2012లో టెస్ట్ చేసాం, ఇది సెకండ్ టెస్ట్. నెక్స్ట్ ఒకసారి అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్ చూద్దాము. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని P అండ్ అగ్ని 6. సో అగ్ని 1 700 నుంచి 1200 వరకు దీని రేంజ్. మనం స్పెసిఫిక్గా షార్ట్ రేంజ్ అండ్ సింగిల్ స్టేజ్ అనమాట. ఆ తర్వాత అగ్ని 2 వచ్చేటప్పటికి 2000 నుంచి 3000 వరకు రేంజ్. అగ్ని 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3500. అగ్ని 4 దాదాపు 4000 వరకు రేంజ్. అగ్ని 5 5000 నుంచి 5500 ప్లస్. అగ్ని P వచ్చేటప్పటికి ఇది కొంచెం లైటర్, 1000 నుంచి మళ్ళీ 2000 వరకే దీని రేంజ్ ఉంటుంది. అగ్ని 6 6000 నుంచి 10,000 వరకు ఉందన్నమాట. దిస్ ఈజ్ ఇన్ ద పైప్ లైన్. సో ఇవన్నీ టెస్ట్ అయినాయి, కొన్ని ఇండక్ట్ చేసుకోవడం కూడా జరిగాయి. సో ఇది అగ్ని మిసైల్ సిరీస్ గురించి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే పంపా రివర్ కన్జర్వేషన్ NRCP గైడ్ లైన్స్. సో సెంటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ పంపా రివర్ ఉంది కదా, ఈ పంపా రివర్ని NRCPలోకి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తుందంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. ఒకసారి పంపా రివర్ గురించి చూసుకున్నట్టయితే ఇది 3rd లాంగెస్ట్ రివర్ కేరళలో. అండ్ పులచిమలై హిల్స్ అని చెప్పేసి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి అనమాట. ఆ హిల్స్ నుంచి ఈ రివర్ ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇది ఇంకా మనం చూసుకున్నట్టే ఇరుక్కి, అలపూజ లాంటి డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్లో అవుతుంది. దీన్ని దక్షిణ భాగీరథి అని పిలుస్తారనమాట. అంటే గంగా ఆఫ్ ద సౌత్ అని కూడా అర్థము. ఈ స్పెసిఫిక్గా శబరిమల టెంపుల్ కానివ్వండి, రిలీజియస్ కన్వెన్షన్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రివర్. సో ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్. కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ కొంచెం తగ్గించుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్.